క్లిప్స్ పెట్టించుకోవాలంటే ఇవి తినకూడదని మీ డెంటిస్ట్ చెప్పారా మీతో? ఇవి తింటూ కూడా మీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయొచ్చని నేను అంటాను. ఏమంటారు? చాలా మంది నా ఓపీలో వస్తారు, క్లిప్స్ పెట్టించుకుంటామంటారు, కానీ చికెన్ మాత్రం మానేయం అని అంటారు. మరి ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ నేను చెప్తాను. క్లిప్స్ అనేవి ఎప్పుడు పెట్టించుకుంటామంటే, ఎప్పుడైతే మీ పళ్ళు ముందు వెనక్కి ఉన్నా, లేకపోతే పళ్ళ మధ్యలో స్పేసెస్ ఉన్నా, ఎత్తు పళ్ళు ఉన్నా, ఇలాంటి సినారియోస్ లో మనం క్లిప్స్ అనేది పెట్టించుకుంటాం. క్లిప్స్ పెట్టించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటాయి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీరు క్లిప్స్ పెట్టించుకుంటుంటే తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఓరల్ హైజీన్. మీరు క్లిప్స్ ఒకసారి పెట్టించుకున్న తర్వాత ప్రతి పంటి మధ్యలో ఫుడ్ ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ బ్రషింగ్ కానీ మీ ఓరల్ హైజీన్ మెజర్స్ కానీ నీట్ గా ఉంటే మీకు క్లిప్స్ పెట్టించుకున్నా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. రెండవది, తినే ఆహారంలో గట్టి పదార్థాలు తినద్దు, అది తినద్దు, ఇది తినద్దు అంటూ ఎంతవరకు సమంజసం? ఎదిగే పిల్లల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండకూడదు. సో వాళ్ళకి ప్రతి ఒక్క టేస్ట్ అండ్ ప్రతి ఒక్క ఫుడ్ అలవాటు చేయడం చాలా అవసరం. తినేటప్పుడు ఎదర పళ్ళతో ఏవి కొరక్కుండా తింటే ఇట్ ఇస్ సేఫర్. యూజువల్ గా పాప్కార్న్, పప్పు చెక్కలు అలాంటివి తినొద్దని చెప్తాం. ఎందుకంటే అవి స్టిక్కీ ఫుడ్ తింటున్నప్పుడు క్లిప్ మీద కొరికినప్పుడు ఆ గమ్ అనేది లూజన్ అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీ ట్రీట్మెంట్ డిలే అవుతుంది. కాబట్టి స్టిక్కీ ఫుడ్స్ తినొద్దని అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకా మీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ కి వచ్చిందా? చికెన్ చక్కగా తినొచ్చండి, కాకపోతే హార్డ్ పీసెస్ లేకపోతే బోన్ పీసెస్ లాంటివి కొరకూడదని చెప్తాం. బోన్లెస్ చికెన్ చక్కగా తినొచ్చు మీరు. ఇంకెందుకు లేట్ మరి? చికెన్ తినొచ్చు, అన్ని తినొచ్చు, కాకపోతే మీ డెంటల్ ట్రీట్మెంట్ దేనికి వెయిట్ చేయకూడదు. అలాగే బ్రేసెస్ పెట్టుకున్న పిల్లలు తప్పకుండా తిన్న వెంటనే ప్రతిసారి బ్రష్ చేయడం కుదరదు. కాబట్టి అట్లీస్ట్ నోరు పుక్లించుకుంటే పళ్ళ మధ్యలో క్లిప్ కి పంటికి మధ్యలో ఉన్న ఫుడ్ అక్యుమిలేషన్ అనేది తగ్గుతుంది. అట్లాగే ఒక మ్యాజిక్ టూల్ చూపిస్తాను. దీన్ని ఇంటర్డెంటల్ బ్రష్ అంటాం. సో దిస్ ఇస్ అ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ టూల్ అండి. ఓరల్ హైజీన్ కి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది మీ పిల్లలకు గనక మీరు ఇచ్చినట్టయితే పళ్ళ మధ్యలో ఎప్పుడైతే ఫుడ్ అక్యుమిలేషన్ ఉంటుందో దాంతో క్లీనింగ్ కి ఇది చాలా ఈజీ.